వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. FA1 ఎగ్జామ్స్ మన 10th క్లాస్కి కంప్లీట్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి 90 డేస్ ప్రోగ్రామ్ అని మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో ప్లాన్ చేసామండి. అంటే మొత్తం సిలబస్ మీద మనం వీక్లీ షెడ్యూల్ ఇస్తాం. ఈ 90 డేస్ ప్రోగ్రాంలో మనం వీక్లీ షెడ్యూల్ మీరు ఫాలో అయితే మంచి మార్కులు వస్తాయండి. అంటే ముందు ప్లాన్ చేసుకుని మనకి 90 డేస్లో మొత్తం సిలబస్ని మనకి 90 డేస్లో వీక్స్ కింద విభజించి మొత్తం సిలబస్ని దీనిలో మనం పొందుపరిచామండి. దీనికి సంబంధించి మనకి ఆగస్టు 18th నుంచి నవంబర్ 18th వరకు 90 డేస్ ప్రోగ్రామ్ అండి. ఇది వీక్లీ షెడ్యూల్ అనేది మనం దీంట్లో ప్రతి వీక్లీ అంటే మండే నుంచి సాటర్డే వరకు మనం వీక్లీ, సండే వచ్చి మనం రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది. రివిజన్ టెస్టులు కూడా మనం పెడతామండి. దీనికి సంబంధించి షెడ్యూల్ ఒకసారి చూద్దాం. మనకి 18th అండి, 18th to 23లో మనకి రోజుకు వచ్చి 3 సబ్జెక్టులు ఇచ్చామండి. 3 సబ్జెక్టులో మనకి 18th వచ్చి తెలుగు, ఇంగ్లీషు, సోషల్ అండి. మనకి తెలుగు సంబంధించి ఫస్ట్ లెసన్ అండి, మీకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. ప్రత్యక్ష దైవాలు దాంట్లోంచి మనకి దీంట్లోంచి మొత్తం 30 మార్క్స్ వస్తాయి. మనకి 30 మార్క్స్ అంటే మనకి సంభాషణ, కవిపరిచయం వచ్చి 4 మార్క్స్ అండి, సంభాషణ 8 మార్క్స్, అలాగే సారాంశం 8 మార్క్స్, వ్యక్తిత్వం 8 మార్క్స్ అండి. ఇది ప్రత్యక్ష దైవాలకు సంబంధించి మనకి ఈ వీక్లో 18th, 20, 23 అండి. అలాగే ప్రత్యక్ష దైవాలకు సంబంధించి పద్యాలు, భాషాంశాలు సంబంధించి 8 మార్క్స్ వస్తాయి. ఇది కంప్లీట్ చేయండి మొత్తం. అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అన్నీ కంప్లీట్ చేసేయాలి. ఫుల్ చాప్టరు ప్రత్యక్ష దైవాలకు సంబంధించి ఫుల్ చాప్టర్ మనం ఇక్కడితో కంప్లీట్ అయిపోతుందండి. అలాగే మనకి రామాయణంలో పాత్రలు అండి, పాత్రలో 2 పాత్రలు నేర్చుకున్నాం. దాని నుంచి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దాంట్లో విశ్వామిత్రుడు, అలాగే లక్ష్మణుడు అండి. ఇక్కడికి మనకి వీక్లీ మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అండి. ఇది తెలుగు సంబంధించి. అలాగే హిందీకి సంబంధించి మనకి 16 మార్క్స్ వస్తాయండి. నిబంధ పత్రం, దీంట్లో కృత్రిమోపగ్రహ, పుస్తకాలయ, కంప్యూటర్కి సంబంధించి ఈ నిబంధనలు అండి. అలాగే ఉల్లాసయాత్ర పత్ర అండి, అలాగే దీపావళి, దూరదర్శన్, పుస్తక ఖరీదానే పత్ర అండి. ఇది మనకి ఉల్లాసయాత్ర పత్ర అంటే మనం ఏదైనా యాత్రకు వెళ్తే మన ఫ్రెండ్కి రాసే లెటర్ అండి ఇది. అలాగే పుస్తక ఖరీదానే అంటే వాళ్ళ నాన్నకి రాసే లెటర్ అండి. అంటే మనకి పుస్తకాలు కొనుక్కోవడానికి ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్నకి రాసే ఒక 500 రూపాయలు ఉంటే ఇస్తే నేను బాగా చదువుకుంటున్నాను అని చెప్పి నాన్నకి రాసే లెటర్ అండి. ఇది సంబంధించి నిబంధనలు పత్రకు సంబంధించి ఇవి మనకి 16 మార్క్స్ వస్తాయండి. అలాగే సంబంధించి మనకి రిలేటివ్ క్లాజు 2 మార్క్స్ అండి. అలాగే వాయిస్ యూజ్డ్ టు, వుడ్ టు అండి, ఇది 4 మార్క్స్. అలాగే కన్వర్జేషన్కి సంబంధించి పోస్ట్ మాస్టర్ 10 మార్క్స్ వస్తాయి. ఇది టోటల్గా మనకి ఈ 2 ఇంగ్లీష్ గ్రామర్, ఇది కన్వర్జేషన్ అండి. ఇది మొత్తానికి టోటల్గా 16 మార్క్స్ మనకి ఈ వీక్లో కవర్ అయ్యి. అలాగే సోషల్కి సంబంధించి మనకి 16 మార్క్స్ అండి. ఇది మనకి డేట్ వైజ్ వచ్చి 18thలో మనకి వాటర్ రిసోర్సెస్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. అలాగే ఇది 1-2 క్వశ్చన్స్ అండి. దీంట్లో మనకి 29Aలో 1-2 క్వశ్చన్స్, అలాగే 21లో 3-4 క్వశ్చన్స్ ఇచ్చామండి. ఇది టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తూ చదవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది 29A. అలాగే 30Aలో హిస్టరీలో నేషనలిజం ఇన్ ఇండియా కామెంట్ చేయడం మీద వస్తుందని క్వశ్చన్. ఇక్కడికి 2 ఎస్ఏలు 2-8-16 కవర్ అయిపోతాయి. 16 మార్క్స్ అండి. ఇది 29A, 30A. అలాగే ఫిజిక్స్కి సంబంధించి మనకి 24 మార్క్స్ అండి. కెమికల్ ఈక్వేషన్ అండ్ రియాక్షన్, ఇక్కడ మనకి 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చదువుకుంటే మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్కి సంబంధించి 6 ఉన్నాయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి మెటల్స్ అండ్ నాన్ మెటల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ చదువుకుంటే సరిపోతుంది. అలాగే మనకి మయోపియా, హైపర్మెట్రోపియా మీద కంపల్సరీ ఒక ఎస్ఏ ఇంపార్టెంట్ అండి. ఒక ఎస్ఏ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 3 ఎస్ఏలు కవర్ అయిపోతాయండి ఫిజిక్స్లో. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మనకి 3 ఎస్ఏలు కవర్ అయిపోతాయి. అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ 19thలో రియల్ నెంబర్స్ అండి. రియల్ నెంబర్స్ నుంచి మనకు 1 మార్క్ క్వశ్చన్, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది మొత్తం 1 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అండి, 9 మార్క్స్.
అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మొత్తం టోటల్గా మనకి 18 మార్క్స్ కవర్ అయిపోతాయండి, అంటే 2 ఎస్ఏలు. ఒకవేళ మీకు ఇక్కడ రియల్ నెంబర్స్ చాప్టర్ మొత్తం వచ్చేస్తే ఇప్పుడు మీకు క్లాస్లో జరిగే మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ ఈ రోజు ఇక్కడ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ కంప్లీట్గా మీకు వచ్చేస్తాయి కనుక ఈ చాప్టర్లో. అలాగే బయాలజీకి సంబంధించి మనకి 8 మార్క్స్ వస్తాయండి, 2 ఎస్ఏలు కవర్ అయిపోతాయి. దాంట్లో లైఫ్ ప్రాసెస్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2, 3, 4 అండి. దీంట్లో 16A, అలాగే హౌ టు ఆర్గనైజెస్ రీప్రొడ్యూస్ అండి. దీంట్లో 1, 2 క్వశ్చన్స్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఇస్తామండి. దీనికి సంబంధించి బయాలజీకి సంబంధించి ఈ 2 మనకి 2 ఎస్ఏలు కవర్ అవుతాయి, అంటే దీంట్లో 8 మార్క్స్. దీనికి నెక్స్ట్ వీక్లో మనకి ఇంకొక ఎస్ఏ కవర్ అవుతుందండి, అంటే ఒక 8 మార్క్స్ లైఫ్ ప్రాసెస్లో నుంచి కవర్ అయిపోతుంది. హౌ టు ఆర్గనైజేషన్లో 2 ఎస్ఏలు ఇచ్చాం, నెక్స్ట్ వీక్ మిగతా ఎస్ఏలు ఇస్తామండి. ఇది మనకి ఈ వీక్స్కి సంబంధించి షెడ్యూల్ అండి. మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఆ డేకి సంబంధించి డే 1లో ఇక్కడ మనకి డే 1 రాసామండి. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అలాగే మనకి డే వైజ్ ఉంటుందండి. 90 డేస్ ప్రోగ్రామ్ ఇది. ఈ డే వైజ్ షెడ్యూల్లో మీరు ఇది కంప్లీట్ చేస్తే మీరు ఆల్రెడీ మీ స్కూల్లో జరుగుతున్న తెలుగు లెసన్ అది చదువుకోండి, మీకు బాగా వచ్చేస్తాయి. కాకపోతే ఈ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మనకి పూర్తి అంటే అవగాహన వచ్చి మనం రివిజన్ చేయడానికి డిసెంబర్లో బాగుంటుంది. అలాగే మనకి ఈ వీక్ అయిన తర్వాత సండే వచ్చి మనకి పేపర్స్ ఇస్తామండి. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేసాం, దాంట్లో మీరు రాసినవన్నీ దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. ఎవరైతే ఎగ్జామ్ కింద పెట్టుకుని ఒకవేళ మీకు వచ్చేస్తే కనుక మీరు వేరే మీకు క్లాస్కి సంబంధించిన క్వశ్చన్స్ చదవండి ఆ చాప్టర్లో. ఇది మనకి డే ప్లాన్ అండి. మన 90 డేస్ ప్లాన్లో మొత్తం సిలబస్ అంటే ఫుల్ సిలబస్ మనం కవర్ అయ్యే విధంగా రాసాం. ఇది ఈ వీక్ షెడ్యూలు. మనకి డే వైజ్ కూడా మేము పీడిఎఫ్ రూపంలో పెడతామండి. ఏమేమి ఇంపార్టెంట్, ఏవి చదవాలనేది స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందు ఎస్ఏలు అలాగే 4 మార్క్స్ కంప్లీట్ చేసే విధంగా మనం చేసామండి ప్రోగ్రామ్ ఇది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.